పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. డబ్బు ఎంత వెనకేసుకున్నారు ప్రసాద్ ఏం గారు? లేదు ఇంత సంపాదిస్తున్నారు లేదు YouTube చెప్తాను లో. ఒక దాంట్లో 75,000 ఉంటుంది ఒక అకౌంట్లో, ఇంకో అకౌంట్లో 312 రూపాయలు ఉందండి. అంతే, అందులో లేదు. ఎందుకు ఏం చేస్తున్నారు ఆ డబ్బంతా? ఇంక 75,000 రెంట్ కట్టాలండి, కారు ఇన్సూరెన్స్ కట్టాలండి, అయిపోయింది. కాదు, ఇంత బిజీగా ఉన్నారు. ఒక పక్క మూవీస్ చేస్తున్నారు, ఇంకో పక్క వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఎపిసోడ్కి ఇంత అని విన్నాము. ఏంటి మరి ఏం సినిమా చేస్తున్నారు? అంటే డబ్బులు అడగనా? లైక్ ఎవరి దగ్గర చిట్టీలు వేస్తున్నారు కదా, వాళ్ళ దగ్గర వెళ్ళి అడగాలి ఏంటి ఎత్తుంది అని. అడగండి, ఆవిడ 2 నెలల నుంచి ఆవిడ ఫోన్ ఎత్తట్లేదు. నేను డబ్బులు అడుగుతుందని, ఆవిడ డబ్బులు ఇవ్వాలి, చిట్టి డబ్బులు 2 నెలల నుంచి ఇవ్వాలి. ఓకే ఓకే. సో నెక్స్ట్ పెళ్ళి ఎప్పుడు అన్నది కాన్సెప్ట్ ఏమైనా ఉందా? కొందరిని అడగకూడదండి ఇండస్ట్రీలో. ఇండస్ట్రీలో కొందరిని అడగకూడదా? ఎవరండి వాళ్ళు? ప్రభాస్ గారు అంటే పెళ్లి కథ అడగకూడదు అంటున్నారు కదా, అట్లా అందులో మీరు కూడా యాడ్ అని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. వాళ్ళు హీరోలు అండి, వాళ్ళతో ఉండదు మనకి. ఓకే, కొంచెం లో లెవెల్. ఇంకా వాళ్ళు ఎత్తుక్కోవాలండి, ఎవరో నాకు గుర్తులేదు కానీ. ఎవరుంటారో పెళ్లి ఏంటి నెక్స్ట్ ఇంకేం ప్లాన్? చూడండి, మంచి అమ్మాయి ఉంటే చూడండి. ఓకే. కట్నం బాగా ఇవ్వాలి. అదేంటండి, ఎందుకండి కట్నం అంత ఓపెన్గా అడుగుతున్నారు? కట్నం ఇస్తే రాంగ్ కదా. కట్నం తీసుకున్నవాడు గాడిదా అని వినలేదా మీరు? డౌరీ అడిగింది అది, కట్నం తీసుకునేవాడు గాడిదా. భరణం అడిగింది దున్నపోతే. అంటే డ్యామేజ్ అవ్వలేదు కదా, డ్యామేజ్ అయింది పెళ్ళైన తర్వాత. ఎవరికి అవుతుంది డ్యామేజ్? ఇద్దరికి అవుతుంది. ఇక్కడ ఈక్వల్ అన్నట్టు చూసారా? ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రిఫరెన్స్? రెస్పెక్ట్ఫుల్గా రెస్పెక్టింగ్ ఈచ్ అదర్. మరి ఎందుకు బ్యాడ్ అంటే కాస్టింగ్ కౌచ్ అని, కమిట్మెంట్స్ అని, ఈ వర్డ్స్ ఏంటి ఆ అసలు? సినిమాలు పెట్టారు కదా, వాళ్ళ ఆఫీస్ పెట్టేది దానికోసం. టాప్ హీరోయిన్ వచ్చి, లేకపోతే మంచి బ్యూటిఫుల్ అమ్మ వచ్చి, వాళ్ళని ఇలా కమిట్మెంట్ అడిగారు, నచ్చదా? రాదు. ఎవరు చెప్పరు పెద్ద కమిట్మెంట్. సినిమా డైరెక్టర్ ఏం మీరు కాస్టింగ్ కౌచ్ అని బయటకు వచ్చి అన్నారు కదా, వాళ్ళ పేరు ఉండవా నిజంగానే కాస్టింగ్ కౌచెస్ కమిట్మెంట్స్ పెద్ద పెద్ద సినిమాల్లో ఉండవా? కాస్టింగ్ కౌచ్ ఓన్లీ చిన్న మూవీస్ లోనే ఉంటాయా? ఎత్తిపోయే మూవీస్ లోనే ఉంటాయా? ఉండవండి, అలాంటివే ఉండవండి. ఎవడు రేబుల్ చేయడు ఇక్కడ, మీకు అర్థమైందా? కానీ ఈ డిస్కషన్ నేను 2-3 ఆఫీస్లో కూడా చూసాను. ఉంటాయి ఇలా అడుగుతారు, కమిట్మెంట్ అడిగారు ఇలాగా. ఆబ్వియస్లీ. కానీ ఆ సినిమాలు రావు, బయట రావు. చిన్న తుమ్మిరి సినిమాలు. తుమ్మిరి సినిమాని ఎందుకనంటే వాళ్ళు వీటి కోసం తీస్తారు, కమిట్మెంట్స్ కోసమే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేస్తారు. ఇట్లాంటివి కూడా ఉన్నాయి తప్ప పెద్ద సినిమాలు. ఇప్పుడు ఒక పెద్ద డైరెక్టరు ఈ అమ్మాయి మోజులో ఉంటే ఇంకా సినిమా మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసరు, ఎందుకంటే చాలామంది నేను డైరెక్టర్ అయిపోతాను వస్తారండి. డైరెక్టర్ అవుదాం అనుకుంటున్నా కదా, మీ ఇంటికి ఫోన్ చేసి ఇల్లు పొలాలన్నీ అమ్మేసి మీ నాన్నగారికి డబ్బులు అడిగి సినిమా తీయ ఇస్తారా? తంతారా? అంటే అలాంటిది ఒక ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మి ఇన్ని కోట్లని పెడతాడు. వాడు పెట్టినప్పుడు నువ్వు ఈ పిల్లనుకో ఆ పిల్లనుకో ఉండి ఈ కమిట్మెంట్లు వెనకాతలు ఉంటాయి, ఈ డబ్బులు పోతాయండి. మీకు అర్థమైందా? సో పనికొచ్చే పని చేసేవాడు ఎవడు ఇలాంటి పనుల్లో ఉండవు. పనికిరాని బ్యాచ్లు ఉంటాయి అనుకునే ఉంటాయి. సో వన్ క్రియేటర్ యూ సీక్రెట్లీ అడ్మైర్. అమ్మాయిలు అబ్బాయిలు అలా ఏం లేదు, ఎవరైనా. సీక్రెట్ కదా, ఓపెన్. నాకు గోపి హ్యాపీ అంటే చాలా ఇష్టం. అబ్బాయి చాలా బాగా చేస్తాడు. ఓకే. వన్ క్రియేటర్ యూ వుడ్ నెవర్ కొలాబరేట్ విత్. కొలాబ్ ఇవ్వకుండా ఇష్టం లేని పర్సన్ ఎవరు? ఇవ్వకూడదు అనుకున్న పర్సన్? అలా ఏం లేదండి, అది చెప్పారు కదా. అదేం లేదండి. చూస్ వన్, ఫేమ్ ఆర్ పీస్. ఫేమ్ ఆర్ పీస్. ఫేమ్ ఆర్ పీస్. మనీ ఆర్ ప్యాషన్. బోత్. వన్ థింగ్ యూ వుడ్ చేంజ్ అబౌట్ యూట్యూబ్ ఇండస్ట్రీ. నచ్చింది. క్విట్టింగ్. మోస్ట్ ఎంబారసింగ్ ఫ్యాన్ ఇంటరాక్షన్. మోస్ట్ ఎంబారసింగ్ ఇంటరాక్షన్ నాదా వాడిదా? వచ్చి ఫోటో దిగురా అంటారు కదా, మీకు చాలా చిరాకు కదా కొంతమంది వచ్చి అలా అడిగితే. గుర్తులేదు. అదేంటంటే అది బాగుంటాయి మీ వీడియోస్. రమేష్ గారు అన్నాడు. రమేష్ గారు అన్నారా? రమేష్ బెహ్రా అన్నారా? రమేష్ అన్నాడు. రమేష్ కదా నీ పేరు అన్నాడు. ఆడు రాలేదండి, నేను మా బ్రదర్ అండి అన్నా. రమేష్ కాదా నీ పేరు అన్నాడు. కదా చెప్తానా నీ పేరు రమేషే, అబద్ధం చెప్పక అంటాడు. నా పేరు నాకే బాధించి చెప్పాడు ఆయన. వన్ థింగ్ యువర్ ఆడియన్స్ డజంట్ నో అబౌట్ యూ. వన్ థింగ్ ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఏంది మీరు మనిషి కాదని? నేను కూడా మనిషినే, నాకు అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే
మీరు అడ్మైర్ చేసే ఏ సినిమా వాడైనా మహానుభావుడై ఉండాలి. వాళ్ళ లైఫ్లో ఒక్క తప్పు ఉండకూడదు, వాళ్ళ ఇంట్లో ఒక్క తప్పు ఉండకూడదు, అన్నీ మంచిగా ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ కదా. నేను కూడా మనిషి. యువర్ బిగ్గెస్ట్ ఫియర్, దేనికి ఎక్కువగా భయపడతారు? హైట్స్ అంటే. సో సూసైడల్ థాట్ అన్నారు, కానీ ఎప్పుడైనా సూసైడల్ థాట్స్ వచ్చి ట్రై చేశారా? చేశాను, భలే ఉంటుంది. ఏంటి ఆ సిచ్యుయేషన్? ఎందుకు? ఒకసారి కార్ గాల్లో ఎగిరింది, బోల్ట్ ఊడింది. కావాలనే కాదు, Suicide అది చేసుకోవాలని అది ఒకసారి డివైడర్ గుద్దేశారా? ఎప్పుడు కాదు, రీసెంట్గా ఎప్పుడు తర్వాత అనిపోయిన తర్వాత ఒక కాల్ వచ్చింది నాకు, వచ్చేది నాగని చెప్పేసి. ఎవరు కావాలి? అమ్మ కావాలి. అమ్మ కాల్ వచ్చింది. అట్లా ఉంటే సరదాగా. ఎందుకు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు ఆ టైంలో? అంటే ఫేమ్ వచ్చి రీసెంట్గా అన్నారు కదా. రీసెంట్గా మరి రీసెంట్ కాదండి, ఎప్పుడు. సో నెక్స్ట్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి, అండ్ Thank you కంగ్రాచులేషన్స్. మంచి కెరియర్ని బిల్డ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా మంచి పేరు తెచ్చుకొని పొజిషన్కి వచ్చారు. థ్యాంక్ యూ. మంచి ఫాలోవర్స్ కూడా వచ్చారు మీకు ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ అండి. చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడుతున్నారు. థ్యాంక్ యూ.